హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే ఫీవర్ వచ్చింది. 5 days అవుతుంది ఈరోజుకి. ఈరోజు కూడా కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది కానీ కంప్లీట్గానైతే తగ్గలేదు. ఎందుకంటే ఎండ దెబ్బ కదా తాకింది. ఎండ దెబ్బ అంత తొందరనైతే ఫ్రీ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నోరు అంత షేడ్ ఉంది. నాకేం తినబుద్ధి కావట్లేదు కంప్లీట్గా. అంటే తినబుద్ధి కాక మళ్ళీ ఫీవర్ తగ్గకనైతే తొందరనైతే కవర్ కావట్లేదు. ఈరోజు కూడా అంటే యాక్టివ్గా కొంచెం ఫీవర్ తక్కువ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకే అంత ట్యాబ్లెట్లు వేసుకున్న కొద్దీ చెమట వచ్చిన కొద్దీ అంత నాకే జ్వరం లాగా ఎట్లనో అనిపిస్తే మళ్ళీ నెత్తి దూసులేదు చేసులేదు అంత ఎట్లా అనిపిస్తే తల స్నానం చేసిన కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. అని లోపలనైతే ఫీవర్ అయితే ఇంకా తగ్గలేదు. మీకు ఆల్రెడీ వాయిస్ చూస్తేనే అర్థమవుతుంది కదా, వాయిస్ కూడా ఎట్లనో వస్తుంది. కానీ ఫీవర్ వస్తేనైతే నిజంగా పిచ్చి లేస్తుంది. పడుకొని తలంతా నొప్పి పెడుతుంది. ఊరికే పడుకుంటే నిద్ర వస్తుంది, అంటే నిద్ర పడుతుంది. పడుకున్న కొద్దీ ట్యాబ్లెట్లు వేసుకుంటా పడుకున్న కొద్దీ మొత్తం ఇట్లా చెమటలు వచ్చిన నిద్ర పట్టి మళ్ళీ తెల్లారు లేస్తే నాకే అంత ఎట్లా అనిపిస్తుంటే జ్వరం లాగా అట్లనే ఉంది. ఈరోజు అయితే కొంచెం తల స్నానం అయితే చేసిన. మళ్ళీ ఇది ఏంటంటే దుసులు లేదు, ఏం లేదు. ఇదేమంటారు ముడిసి ఎంటికలలో చెమటచ్చుడు అదైతే మొత్తానికైతే పిచ్చోళ్ళ లెక్క అయిపోయినా నేను. ఇప్పుడైతే తలస్నానం చేసినాక కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ లోపల ఫీవర్ అయితే అట్లనే ఉంది. ఫీవర్ అయితే తగ్గలేదు. నాకు తెలిసి అయితే ఎండ పడనోళ్ళు అయితే ఈ ఎండలైతే మంచిగా కావట వెళ్ళకండి. పడ్డోళ్ళు ఏం కాదు కానీ పడనోళ్ళు అయితే వెళ్ళకండి. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే లో బీపీ అయింది, దానిలోనే ఫీవర్ ఎక్కువ అయింది. తలదింపుడు పని చేసుకోవచ్చు లేదు. మళ్ళీ నాకు చేయడానికి ఎవరు చేస్తారు? మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తుంది? కర్రీలు సరిగా వండలేదు, ఏదో ఒకటి వండుతున్నారు కానీ అంత నాకైతే తినబుద్ధి కాలేదు. పిల్లలైతే పాపం రోజు పొద్దున వాళ్ళే రెడీ అవ్వుకుంటూ వెళ్తున్నారు. షూలు పెట్టుకోవడం, పౌడర్ వేసుకోవడం, ఇక లంచ్ బాక్స్ అవ్వంటే రామ్ చదువుతాడు కానీ వాళ్ళ పనులు వాళ్ళకైతే వాళ్ళే ఎదుర్కొంటున్నారు. మళ్ళీ లాస్ట్ చూసి నేనే పోటీ ఇది వేసుకో అది చేసుకో అని ఎప్పుడైతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళే టైంకి లేచుడు అవుతుంది. అది కూడా వాళ్ళు చేసే అల్లరికి టైం అవుతుంది. మళ్ళీ టైంకి అందరూ అని బాధ. నిజంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం కేరింగ్గా ఉండాలి. కేరింగ్ అంటే మనకి హెల్త్ పాడే లెక్క అయితే అస్సలు స్ట్రెయిన్ కావద్దు. పని వాళ్ళే ఉంటుంది, రేపు ఉండదు. పైసలు ఈరోజు వచ్చిన పైసలు ఎప్పటికి కాదండి. ఎందుకంటే పిల్లలకు చేసుకోరాదు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు మనకంటే. అంటే మనీ కోసం కూడా వెళ్ళాలి కానీ మనమే ఇబ్బంది పడేలాగానైతే చేయొద్దు. నేను కూడా దాదాపు ఏం పనికి వెళ్ళానండి, ఏదో అనుకోకుండా మొన్ననైతే సీరియల్గా 4-5 days వెళ్ళిన, 5 days 6 days వెళ్ళిన అంతే. దానికి ఎఫెక్టివ్ పెట్టిన. దాదాపు నేను ఎటు వెళ్ళను, ఎందుకంటే నాకు ఎండలు అనేది పడవు. ఏదైనా జాబ్ చేద్దామన్నా ఇటు బస్ ఫెసిలిటీస్ అట్లా అస్సలే లేవు. నిజంగా చదువుకున్న వాళ్ళకి విలేజ్లో ఉండి ఇబ్బంది పడే కంటే ఏదన్నా కొంచెం మన కంఫర్ట్ ఉన్న ప్లేస్కి వెళ్ళి జాబ్ చేసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎట్లయినా కష్టమే జాబ్ చేయడానికైనా ఎటు వెళ్ళడానికైనా. కానీ పొలం పనులు నాకు ఎందుకో ఈజీ అనిపించింది. ఎందుకు అంటే ఈజీ మీన్స్ జాబ్ చేస్తే మనం మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ వరకు టైం టు టైం ఉంటుంది. మనం టైంకి అందాలి, టైంకి మళ్ళీ టైంకి రావాలి. ఆ మధ్యలో పిల్లలకి ఏదైనా హెల్త్ సిక్ అయినా కూడా మనకు లీవ్స్ ఎక్కువ ఇయ్యరు. పొలం పనులు ఏంటంటే మనకు కావాల్సిన టైంలో వెళ్ళొచ్చు, ఒకవేళ ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఇంట్లో ఉండొచ్చు. అట్లా అన్నట్టు నాకు ఆలోచన ఉండే. మళ్ళీ ఇంకోటి జాబ్ చేయడానికైతే ఏం సోర్సెస్ ఏం లేవు, ఖాళీనే ఉండవుతుంది. ఇట్లనైతే లైఫ్ గడుస్తుంది. ఫీవర్తోనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే మొత్తం పండుకున్నట్టే. మనం ఉన్నది అత్తగారి ఇంటికాడ ఎవరు చేస్తారు? మన అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అమ్మ చేస్తుంది. అయ్యో బిడ్డలు వేస్తలేదు అని మనకి ఇక్కడ ఎవరు చేస్తారు చెప్పండి? కానీ నిజానికి కొంచెం ఇబ్బంది అనిపించింది నాకైతే. పనికోకుండా అనిపించింది. ఒక 2-3 days నుండి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏమవుతుంది అని అనుకొని వెళ్ళిన,
కానీ అది మొత్తం లేవకుండా చేసింది. లాస్ట్ రోజు ఒక్కరోజు వెళ్ళకున్నా కూడా నాకు కవర్ అవుతుండే. లాస్ట్ రోజు ఒకటి బాగా ఎఫెక్టివ్ పెట్టింది నాకు. ఇంకనైతే కొంచెం నోరంతా షేదు అయితే పోతలేదు, ఫీవర్ అయితే ఇంకా తగ్గలేదు. మళ్ళీ రేపు సండే కదా, దేవుడి దయ వల్ల కొంచెం ఇప్పుడైనా కొంచెం బెటర్. నిన్న మొన్నటి కంటే ఈరోజు అయితే కొంచెం బెటర్. నిన్నట్లేక మొత్తం పడుకొని ఉన్నాను అనుకో, రేపు సండే వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు అల్లరి వేస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, సరిగా తినరు. నేను బాగున్నప్పుడే వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు తినరు, కొట్టుకుంటూ ఉంటారు. నేను బాగాలేక ఇంట్లో పడుకుంటే ఎట్లుంటుంది, వాళ్ళు ఇటు అటు బయటికి వెళ్ళి ఆడుకుంటారు, ఇంట్లో ఉండరు కదా. టైం కాదు, పిల్లలు వచ్చే టైం అయితే అయింది, ఈవినింగ్ టైం అవుతుంది. ఈవినింగ్ టైంలో తలస్నానం చేసిన. ఇగో హెయిర్ అంతా ఇట్లా ఎందుకు ఇరవోసిన అంటే తలస్నానం చేసినా కదా, మొత్తం ఎండకపోతే మళ్ళీ జలుబు అవుతుంది కదా, అసలే ఫీవర్ వచ్చింది, మళ్ళీ చల్లటి నీళ్ళతో చేసిన. అందుకని హెయిర్ అయితే అంత ఇప్పి పెట్టిన, అంత పిచ్చి పిచ్చి ఉంది అనుకున్నారు. ఇక పైనకి ఎండినాయి కానీ ఇక మధ్యలోనైతే ఎండలేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే జలుబు కాలే కానీ గొంతు జలుబు అయింది, దగ్గుతూ ఉంటే ఇట్లా త్రోట్లో ఇడ మంటలేస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు దసరా వరకు ఈ ఎండలు అయితే మంచిగా కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఎటన్నా ఎండకు కరీంనగర్కు అటు వెళ్ళాల్సి వస్తే కూడా కొంచెం స్కార్ఫ్ లాంటివి కట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే పడని వాళ్ళకైతే తొందర ఎఫెక్టివ్ పెడుతుంది. ఎండలు కూడా ఫుల్ కొడుతున్నాయి, వర్షం మబ్బులాగా అనిపిస్తుంది కానీ అట్లా ఎండ అయితే ఫుల్ ఉంటున్నాయి, ఓకేనా. ఓకే, టేక్ కేర్, బాయ్.